వైసీపీ వల్ల రఫా ఏమో కానీ వాళ్ళు కత్తులు పట్టుకొని ఫ్లెక్సీల్లో ఒక్కొక్కరు అంతు చూస్తామని చెప్పేస్తే ఎక్కడికక్కడ వాళ్ళని పోలీసులు రఫ్ ఆడిచ్చే పనిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు 2 రోజుల నుంచి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మీకు నేనున్నాననే భరోసా ఇచ్చారో, లా అండ్ ఆర్డర్ ఎవరి చేతులు తీసుకోవద్దు, పోలీసులకి, అధికారులకి, ఉద్యోగులకి మేమున్నాం, ఎవరు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరు ఆకురోడీలు ఎవరు లేరు. ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది, కూటమి మెజార్టీతో ఉంది, పైన మోదీ గారు ఉన్నారని గబ్బర్ సింగ్ అంటే సినిమాలో గబ్బర్ సింగ్, నిజ జీవితంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు హెచ్చరిక జారీ చేశారు. హెచ్చరిక జారీ చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. రౌడీ షీటర్ల గుండెల్లో పోలీసులు పరిగెత్తున్నారు, గుండెలు నిద్రపోకుండా చేస్తున్నారు వాళ్ళని. ఎందుకంటే ఒక పెనమలూరులో ఒక అజయ్, ఒక పొండు అనే వ్యక్తి రౌడీ షీటర్ అరాచకాలు కావచ్చు, లేకపోతే అజయ్ అని అనంతపురంలో అక్కడ గర్భిణీ స్త్రీని కాలుతో కొట్టిన సన్నివేశం కావచ్చు, వాళ్ళని పోలీస్ ట్రీట్మెంట్తో రోడ్డు మీద పరిగెత్తిస్తున్నారు, నడిపిస్తున్నారు. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే శాంతి భద్రతలు. ఎందుకంటే మనం చూసాం పోలీస్ స్టోరీలో సాయి కుమార్ యాక్షన్ చూసాం, తర్వాత అంకుశంలో రాజశేఖర్తో చూసాం, విక్రమార్కుల్లో రవితేజని చూసాం. పోలీసు వ్యవస్థ ఎంత పవర్ఫుల్లో మనం చూసాం. పోలీసు అనేది చాలా గౌరవంగా కాకి డ్రెస్సు, ఆ క్యాప్ పెట్టుకుంటే చాలా ధైర్యంగా పనిచేస్తారు. లా అండ్ ఆర్డర్ని 24 అవర్స్ ఆన్ డ్యూటీగా ఉంటారు. ఇక్కడ చనిపోయిన శవాల దగ్గర కూడా కాపలా కాస్తారు. తన భార్యని, పిల్లలు కూడా వదిలేసి శాంతి భద్రతలే పరమావధిగా పనిచేస్తూ ఉంటారు. అటువంటి పోలీసుల్ని మీరు సప్త సముద్రాలు దాటినా మిమ్మల్ని ఊరుకోమని చెప్పేసి బెదిరించడం, చొక్కా ఇప్పదీస్తామని చెప్పనటం, రకరకాలుగా ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలు తీసుకోవట్ల. మరి అటువంటి సమయంలో ఒకవైపు రెడ్ బుక్ లోకేష్ గారు ఓపెన్ చేసి 3 పేజీలు అయినాయి, ఇంకా పేజీలు ఉన్నాయంటున్నాడు. ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారు పోలీసులు లా అండ్ ఆర్డర్ జోలికి వస్తే తాట తీండి అని ఐపీఎస్ ఆఫీసర్స్కి, ఐఏఎస్లకి ఆదేశాలు జారీ చేశారు. ఇకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్వపక్షంలో విపక్షం ఆయన ఎప్పుడైనా అధికార పార్టీలో తప్పు జరిగినా ప్రశ్నిస్తాడు. అది ఎక్కడ రెడ్ శాండిల్స్ విషయంలో కావచ్చు, లేకపోతే కల్తీ నెయ్యి విషయంలో జరిగిన పొరపాట్లు కూడా డైరెక్ట్గానే చెప్పాడు. ఇకపోతే కాకినాడ పోర్ట్లో ఏ విధంగా జరుగుతుందో అందరికి తెలియజేశాడు సమాజానికి, సీజ్ ద షిప్ అని. మరి లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? చీఫ్ మినిస్టర్ గారి చేతిలో. మరి అదే లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణ లేనప్పుడు మరి ఎలా ప్రజలకి మనం నమ్మకం కలిగిస్తాం? మరి ఇప్పుడు అది స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. రౌడీ షీటర్లకి క్లాస్ పీకుతున్నారు. 2, ఎవరైతే ఇష్టం వచ్చినట్టు ఫ్లెక్సీలకి నరుకుతాం, చంపుతాం, రఫ్ ఆడిస్తాం, సినిమా డైలాగులు రఫా, నిజ జీవితంలో రఫా అంటే వీళ్ళు రఫ్ ఆడిస్తారు పోలీసులు. అది కరెక్ట్ కాదు కదా. చట్టాన్ని మీ చేతిలో తీసుకోవడానికి మీకు ఎలా హక్కుంటుంది? రాజ్యాంగం ఇచ్చింది అందరికీ, ఫలాలు అందరికీ అనుభవించాలని. మీరు ప్రాథమిక హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలుసుకోవాలి. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైవ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. మరి అటువంటిది మీ చేతిలో చట్టాలు తీసుకుంటే ఇక పోలీసులు ఎందుకు, పోలీసు వ్యవస్థ ఎందుకు, హోంశాఖ ఎందుకు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? కాబట్టి ఉజ్వలమైన భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. ఎవరో ట్రాప్లో పడిపోయి మేము ఏం లేవు, మన ప్రభుత్వం వస్తుందంటే ప్రభుత్వం రావడానికి ఇంకా 3 సంవత్సరాలు 2 నెలలు టైం ఉంది. ఈలోపు పరిపాలన మీద ఏమైనా ఉంటే విధానపరమైన నిర్ణయాలని, ప్రభుత్వ కార్యకలాపాలు విభేదించడం తప్పులేదు. కానీ మేము నరుగుతాం, మేము వస్తే జైలు వేస్తాం అని చెప్పేసి నాయకులే అంటాం, వాళ్ళు ఫాలో అవుతే కార్యకర్తలు అన్యాయంగా ఇప్పుడు ఎవరు పోతున్నారు? కార్యకర్తలు జైలుకి వెళ్తారు. ఎవరైనా వాళ్ళు బయటికి తీసుకొచ్చే అవకాశం ఉందా? కాబట్టి చట్టం తన పని తను చేసుకునేవాళ్ళ. చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుంటే పోలీసు మార్కు రాజ్యం మనకు కనపడుతూ ఉంటుంది. అది యోగి ఆదిత్యనాథ్ ఏం చేస్తాడో, యూపీలో బుల్డోజర్ బాబు అంటారు, ఎక్కడెక్కడ గుండాలు, రౌడీలు, ఎన్కౌంటర్లు, దెబ్బకి లా అండ్ ఆర్డర్ యూపీ సెటిల్ అయింది. మినీ ఇండియాగా భావించే యూపీనే 2వ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రౌడీల్ని, గూండాల్ని, కర్కోటకల్ని, మాఫియాని అంతమందించి ఈరోజు దేశంలోనే అత్యంత పవర్ఫుల్ సీఎంగా యోగిని చూస్తున్నాం. మరి ఇక్కడ అది యోగి మార్గ పాలన కావాలా అని చెప్పేసి సాక్షాత్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అన్నారు. అని వెంటనే ఎక్కడికెక్కడ ఇన్స్ట్రక్షన్స్ అటు చీఫ్ మినిస్టర్ నుంచి, హోంశాఖ నుంచి, డీజీపీ నుంచి, ఇటు లోకేష్, అన్ని వైపుల నుంచి పోలీసులకి ఫ్రీ హ్యాండ్. పోలీసులు ఏంటంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయనీయకపోతే ఎట్లా? లా అండ్ ఆర్డర్ ప్రజల సంక్షేమం వాళ్ళు పరమావధిగా భావిస్తారు. 600 మందికి ఒక పోలీసు ఉంటారు. మరి 600 మంది వాళ్ళ ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత ఒక కానిస్టేబుల్, పోలీసు ఉంటుంది కదా. పోలీసులు తన పని తను చేసుకునేయాల. కాబట్టి ఇప్పుడు ఏదైనా కానీ పవన్ మార్క్ పాలన స్టార్ట్ అయింది.
పవన్ గబ్బర్ సింగ్ సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా ఒక గబ్బర్ సింగ్ చూపిస్తూ ఉన్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పి దాంట్లో కూడా పోలీస్ పాత్ర పవర్ఫుల్ పాత్ర ఉంది రాబోయే సినిమా. కాబట్టి ఏదేమైనా సరే యువత ఎవరు నాయకులు ఎవరు చెప్పినా వాళ్ళెవరు మీ దగ్గరికి రారు. లోపలికి వెళ్తే మీ అమ్మా నాన్న మిమ్మల్ని బయటికి తీసుకురావాలి. కాబట్టి నాయకులు చెప్పారు కదా మేము అలానే మాట్లాడతాం, ఫ్లెక్సీలు వేస్తాం, కత్తులు పుట్టుకు తిరగటం, బలి ఇయటం, జంతువులు బలించటం ఇవన్నీ ఏంటి కాదు కదా. ఇది రాజరికం కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యతంగా మనం ఉండాలి, ప్రజలు మెప్పు పొందాలి, ఆ విధంగా ముందుకెళ్ళాలి తప్పితే చట్టం తన చేతుల్లో తీసుకోకూడదు. తీసుకుంటే పర్యవసానం పోలీసులు తమ మార్క్ చూపిస్తారనేది ఈ 2 రోజులను బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, లేకపోతే గంజాయి డ్రగ్స్ ఇచ్చేసేవాళ్ళు కావచ్చు, రౌడీ కార్యక్రమాలు చేసేవాళ్ళు కావచ్చు, ఈ ప్రభుత్వంలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే చూస్తా ఊరుకునే ప్రభుత్వం కాదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో అమరావతి పూర్తవుతుందన్న ఆశ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. ఇంకోవైపు పోలవరం పూర్తవుతుందన్న ఆశ ప్రజల్లో ఉంది. పెట్టుబడులు పెట్టినా మేము సంక్షేమం సురక్షంగా ఉంటాం, మాకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్లో ఏమి ఉండదు అనేది పారిశ్రామికవేత్తలు కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఇదంతా జరగాలి అంటే అభివృద్ధిలో ముందుకు ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలి అంటే ల్యాండ్ ఆర్డర్ ముఖ్యం. కాబట్టి చట్టం ఎవరికి చుట్టం కాదు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్.